నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే మీద చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ కూడా మరి 3 జిల్లాలలో జరిగే దాంట్లో ఎవరు గెలుస్తారనే దాని మీద చర్చ జరుగుతుంది. దీనిపైన మరి ఎవరు చెప్తే బాగుంటుంది, ఎవరు మాట్లాడితే బాగుంటుంది అనేది మనం మాట్లాడుతుంటే మీకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్, స్పెషల్ గెస్ట్, మీరు షాక్ అయిపోతారు. చాలామందికి తెలంగాణ అంటాడు కదా కేసీఆర్, నా గుండె జిలిస్తే తెలంగాణ ఉంటుంది, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్తుంటాడు కదా. అట్లాంటి కేసీఆర్ కూడా కుడి భుజంలాగా ఉండి, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కంటే ఏజ్లో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే అన్న మాటనే కొన్నిసార్లు చాలాసార్లు ఇంప్లిమెంట్ చేసేది. మరి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అన్న మరి కేసీఆర్తో లేడు. ఇప్పటికీ కేసీఆర్ అంటే అన్నకు అభిమానమే. కొన్నేళ్ల పాటు కలిసి తిన్నారు, కలిసి పక్కకే పడుకొని ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలించిన వ్యక్తి అన్న. వరంగల్ ముద్దుబిడ్డ కన్నబోయిన రాజయ్య అన్న మనతో పాటు ఉన్నాడు. మన పిఎంఆర్ టీవీకి ఫస్ట్ టైం వచ్చిండు అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం, మా పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మీరు ఒక జాతి సంపద లాగా, మానవ సంపద అంటారు కదా. మీ వీడియోలు నేను చాలా చూసిన, తెలుగు పాపులర్ టీవీలో కానీ, కాలేజ్ టీవీలో కానీ. కంచు కంఠం, ఇక మీరు మాట్లాడుతుంటే అలవోకగా ఒక సినిమా చూసినట్టు చూడొచ్చు. సరే, అవన్నీ పక్కన పెడితే ఎట్లా మరి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ కేసీఆర్కి ఎన్ని వస్తాయి? మీ ఫ్రెండ్ అంటారా లేదంటే సరే మా ఏదెట్టున్నా మా నాయకుడే అందాం. ఎందుకంటే పాపం గతి తప్పిన ఋషి అంటే ఋషి వ్రతం తప్పిన తర్వాత గతి తప్పిన ఋషి అంటారు. ఆయన తపస్సే చేసిండు తెలంగాణ కోసం, తపస్సే చేసిండు. తెలంగాణ సాధనలో అనేక మంది కష్ట నష్టాలకు వచ్చి పేరు ప్రతిష్ట అయితే ఆయనకు వచ్చింది. కానీ నిజం చెప్పాను, ఒక్కడు కష్టపడితే వస్తుందా? రాదు. అనేక మంది తెలంగాణ అనే అంశము కలిసిన నాటి నుంచి విడిపడే పోరాటం నడిచింది. ఇది కలిసిన నాటి నుంచి విడిపడ్డ పోరాటం అనేది ఫస్ట్ టైం నడిచిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో. కలిసిన నాటి నుంచి విడిపోవాలి అంతే అనే పోరాటం తెల్లారి నుంచే. ఎందుకంటే సంవత్సరం వెనకొచ్చింది తెలంగాణ. స్వాతంత్ర పోరాటంలో కూడా సంవత్సరం వెనకొచ్చిన ప్రాంతం ఇది. అనేక సంవత్సరాలు తొక్కబడ్డ ప్రాంతం ఇది. అనేక మందికి మొక్కి సచ్చిన ప్రాంతం ఇది. ఇది మామూలు కష్టపడలే, కష్టాల కాన్పు ఇది. ఇది మామూలు కష్టాల కాన్పు కాదు. ఇది దీనికి చాలా చరిత్ర ఉన్నది. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం, దొరతనానికి వ్యతిరేకమైన పోరాటం, జమీందారులకు వ్యతిరేకమైన పోరాటం, పిల్లని దాచుకొని తల్లిని దాచుకొని పిల్ల, వీళ్ళందరూ కలిసి పోరాడిన పోరాటం ఇది. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ప్రాంతం ఇది. అంటే దీనికి ఎంత హిస్టరీ ఉన్నట్టు. మామూలు చరిత్ర లేదు. కానీ చరిత్ర అంతా మీరు చెప్తుంటే అంత కష్టాలు, కడగన్లు, బాధలు, ఏడుపులు. బాధకు వ్యతిరేకంగా ఎప్పుడైనా పోరాడింది ఇది. దాచుకోనైనా బాధకు వ్యతిరేకంగా ఎప్పుడైనా పోరాటం ఉంటుంది. ఇది నువ్వు ప్రపంచ హిస్టరీ చూడు. కానీ భారతదేశంలో ఈ ప్రాంతానికి ఉన్నంత విశిష్టత ఏ ప్రాంతానికి లేదంటే నమ్ము. ఎందుకంటే అపారమైన ఖనిజ సంపద, రామసక్కడి భూములు, రేగడి భూములు, చౌక భూములు, నదీ నదాదులు, వాగులు, వంతలు, చెర్లు, కాకతీయులు నిర్మించిన చెర్లు, ఇవన్నీ ఎక్కడ వెలగట్టలాని ప్రాంతం ఇది. కానీ జమీందారులకు, జాగీర్దారులకు, దొరలకు, దేశముఖులకు నిలయమైంది ఇది తప్ప పేద ప్రజానికం ఎప్పుడు తప్పించింది తప్ప ఎన్నడూ రుచించలే. అన్ని సహజ సంపదలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కన్నుబడ అంటారు. ఖచ్చితంగా. ఇవాళ నైజాం నవాబ్ ఇవ్వడు, ఎన్నాళ్ళు పరిపాలించు. జమీందారులు ఇవ్వలు, ఎన్నాళ్ళు పరిపాలించరు. జాగీర్దారులు ఇవ్వలు, ఎన్నాళ్ళు పరిపాలించరు. దొరలు, దేశముఖులు ఎంత దౌర్జన్యం చేసిండ్రు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు ఈ ప్రాంతాన్ని. ఇది మామూలు విషయం కాదు. సరే, మీ కేసీఆర్ మరి మంచిగా ఉన్నట్టు అనిపించింది ఆ రూలింగ్? మీరు ఒక్కటే నేనేమంటానంటే
ఈ పోరాటం మొదలైంది నేను చెప్పిన ఇది కలిసిన నాటి నుంచే ఈ పోరాటం విడిపోవాలనే పోరాటం జరిగింది. నీకు ఒక విషయం చెప్పాలా, మన దగ్గర నిప్పును కాపాడుకునే గుణం ఉంటుంది. మనకు నిప్పును కాపాడుకునే గుణం అంటే ఉనుక కుంపటి కప్పుకుంటాం. తెలంగాణ ప్రాంతంలో ఉనుక కుంపటి ఉండేది. అగ్గిపెట్టెతో నిప్పును కాపాడుకోడు కాదు, ఉనుక కుంపటి. ఉద్యమం ఉనుక కుంపటి వతగా ఎప్పటికి కాపాడింది ఇక్కడ నిప్పును. ఎవడన్నా గట్టిగా ఊదుతోడితే మండింది, లేకపోతే మసిలింది తప్ప ఉద్యమం ఎన్నడూ చల్లారలేదు కాక చల్లారలేదు. డే 1 నుంచి కలిసిన నాటి నుంచే మసిలింది. ఎవడన్నా గట్టి ఓడెత్తే మండింది, లేకపోతే మసిలింది తప్ప ఉద్యమం ఆరలే. అయితే కేసీఆర్ లాంటి వాడు వాళ్ళ 69 ఉద్యమం వచ్చింది, అంతకంటే ఉద్యమం వచ్చింది. ఈ మధ్యన నక్సలైట్ ఉద్యమం ఉండే. ఇక్కడ ప్రభావితం కావడానికి అనేక ఉద్యమాల ప్రభావం, ఇక్కడ ప్రజలు ప్రభావితం కావడానికి అనేక ఉద్యమాల ప్రభావం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమంలో దాగుంటాడు ఆయన, వచ్చి అన్నం పెట్టాలి, పోలీసు ఆయన ఎత్తాడు, లేడని చెప్పాలి, తప్పియాలి. తప్పియకపోతే భర్త చచ్చిపోతాడు. అంటే ఉద్యమ కోణము, స్త్రీమూర్తి కూడా ఉద్యమ కోణంలో దక్కిన మాత అంటానికి తెలంగాణ ప్రాంతంలో. ఇటువంటి కెపాసిటీ ఏ ప్రాంతానికి లేదు. అందుకనే ఇన్ని మార్పులు వచ్చినాయి. కేసీఆర్ను శబాష్ అన్నారు, కష్టపడి తెచ్చిండు అనుకున్నారు, నమ్మిన్లు, నమ్మినకు ఈరోజు చేసిండ్లు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన దగ్గర రూపాయి లేకున్నా ఫస్ట్ టైం ముఖ్యమంత్రిని చేసి పారేసిండ్రు. ప్రజలే డబ్బులు ఇచ్చి ఉద్యమం నడిపించి ముఖ్యమంత్రిని చేసి లాస్ట్ సీఎం పదవి కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రిని చేసి నమ్మితే అంత చేస్తారంట, అంత నమ్మితే అంత చేసిండ్రు. అయినా ఆయన నిజస్వరూపం బయటపడి ఆయన బిడ్డను నిలబెట్టుకొని, ఆయన కొడుకుని నిలబెట్టుకొని, ఆయన మేనలను మంత్రి పదవి ఇచ్చి, ఆయన మాతర్లు ఇచ్చేటువంటి మరదల కొడుకు రాజ్యసభ మెంబర్ ఇచ్చి, ఆయన కుటుంబ సభ్యులందరిని పట్టుకొచ్చి చేసినా కూడా అరే ఇదేంద్రో కేసీఆర్ మనతో చెప్పింది ఏంది, చేసేది ఏందని పరిశానవు కూడా చూసేది కాసేపు. అయినా ఇంకొక ఆనవాయితీ ఉంటుంది మన దగ్గర. మన కుక్క మన కాలు కడితే మాత్రం చంపుకుంటాం, దాన్ని సాదుకోవాలని అటువంటి ఆనవాయితీ కూడా ఉంటుంది. అందుకనే రెండోసారి మన కుక్క మన కాలు గరిచిందని దక్కించుకున్నారు. లాస్ట్గా మూతి గారికి దాకా వచ్చింది. ఆఖరికి ఏం చేసింది, రెండోసారి కూడా అదే పని చేస్తే దాన్ని చంపేశారు మొన్నటి ఎన్నికలు. మీలాంటి వాళ్ళందరూ కూడా కలిసి, మీరు మాట్లాడినవి కూడా చాలా అందరు కలిసి దాన్ని ఏం చేసిండ్రు, బ్రేక్ చేసిండ్రు. అయితే అన్నాడు రేవంత్ రెడ్డి మధ్య ఉన్న కేసీఆర్ మధ్య లడాయి జరగలేదు. కేసీఆర్కు అనుకూలమైన వ్యక్తులు, కేసీఆర్ వ్యతిరేక వర్గం. అన్యోకని కేసీఆర్ రావద్దు, అన్యోకని పురుషాత్తు రావద్దు, సుమా అన్యోకని వాళ్ళు రావద్దు, ఆ కుటుంబం రావద్దు, ఎవడొచ్చినా మంచిదే. కానీ బీజేపీ ముఖాన చూస్తామంటే అది అందుకునేటట్లేదు. లేదు ఆ టైంలో మారే ఇది కుదరతట్లేదు సుమా అని ఎక్కడ మూలకున్నా కూడా, పరారైనా కూడా, దక్కకున్నా కూడా, దిక్కు లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసారు. ఇష్టం లేకున్నా, దిక్కు లేకున్నా, ఇష్టం లేకున్నా ఓటేసారు, తిట్టుకుంటా కూడా ఓటేసారు. కానీ రేవంత్ రెడ్డి అనే తోడు క్లెవర్. ఆ క్లెవర్ ఏం చేసిండు, దిల్లీని మలపగలిగిండు, దిల్లీని ఆయన పేరు చెప్పించుకోగలిగిండు. ఎందుకంటే ఆయన జూనియర్, కాంగ్రెస్లో జూనియర్ అయినా, వెరీ జూనియర్ అయినా, అధ్యక్షుడే ఆవుడు కాక ముఖ్యమంత్రిని కూడా ఆయననే చెప్పించుకోగలిగిండు. అది ఆయన కెపాసిటీ. ఆ కెపాసిటీలో వచ్చిండు. అలవిగానే హామీలు ఇచ్చిండు. హామీలను ఎవరు ఖాతరు చేసి ఓటేసిందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇచ్చారు అట్లాంటి 2018లో కూడా అవే హామీలు ఇచ్చారు. వాటి కోసం వేయలే కానీ అన్యోకని కేసీఆర్ వద్ద అనుకున్నారు, వేసాడు. అంత కోపం తెప్పించిండు. ఇవాళ మళ్ళా అదే మరి నిన్న కాక మొన్ననే అయినాయి కదా, 6 నెలలు 3 నెలలు 6 నెలల కంటే లోపే ఉన్నాయి ఎన్నికలు. మరి పార్లమెంట్ వచ్చింది, పార్లమెంట్ ఏమవుతుంది, పార్లమెంట్ ఏమైంది, ఎన్ని వస్తాయి? కాంగ్రెస్ ఎక్కడున్నది, వాళ్ళ బీజేపీ అనేది ఎక్కడనో ఉన్న 8 సీట్లు అసెంబ్లీలు గెలిచినటువంటి బీజేపీ 8 పక్కా గెలుతాయి, 12 కరెక్ట్గా గెలుతానే అని అనిపిస్తుంది అని అంటాను. 8 అసెంబ్లీలు వచ్చినాయి, 8 సీట్లే అసెంబ్లీ వచ్చినాయి. లెక్క ప్రకారం 1-2 గెలవాలి, 8 సీట్లే వచ్చినాయి అసెంబ్లీలో. 8 పక్కా పార్లమెంట్ గెలుతుంది, 12 ఖచ్చితంగా గెలిచేటట్టు ఉన్నాయి అని అంటాను. ఎవరంటారు? ప్రజానీకం అంటాను. కలిసి చాలా మందితో మాట్లాడినా మనకంటే ప్రజలు ముందట ఉన్నారు.
ఇక్కడ తెలంగాణలో కానీ ఇంకెక్కడ కానీ ఓటర్ ఓడిపోడండి. ఎప్పుడు ఓటర్ ఓడిపోడు, లీడర్ ఓడిపోతాడు. పార్టీలు ఓడిపోతాయి, లీడర్ ఓడిపోతాడు, క్యాడర్ ఓడిపోతుంది, కానీ ఓటర్ ఓడిపోడు. ఎప్పుడు గెలిచే దాని మీద ఓడే దాని మీదనే యంత్రాంగం ఓటేస్తాడు, పందెం కడతాడు. ఆ పందెంలో గెలవనన్నా గెలుతాడు, ఓడనన్నా ఓడతాడు తప్ప పందెం మూడో దాని మీద కట్టాడు. అందుకనే కేసీఆర్ థర్డ్ లా కూడా చాలా దూరంలో ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఒక్క సీటు కూడా రాదు, ఒక్క సీటు కూడా రాదు. వత్తేగిస్తే తెలంగాణ వచ్చు, కోపం కాదు నాకు, వత్తేగిస్తే తెలంగాణలో మెదకొచ్చు ఆయన పోటీ చేస్తే. కానీ భయపడ్డాడు ఆయన, భయపడ్డాడు. ఎంత ధైర్యవంతుడో అంత పిరికోడు కూడా ఆయన. అసలు కేసీఆర్ అంటే భయపడతాడా? భయపడతాడు, పిరికోడు చాలా. ఆయనకంటే పిరికోడు లేడు, ఆయనకంటే ధైర్యం లేడు. ఆయనంత మొండోలేడు, ఆయనకంటే పిరికోడు లేడు. ఏ టైంలో పిరికితా మొండోనికి ఉండేదే పిరికితనం. కొంత కాంట్రవర్షియల్. మొండోనికి ఉండేది సహజ లక్షణం పిరికి. మరి మొండితనం ఎట్లుంటుంది? మొండితనము ఇంకోడు నెగులద్దని, ఇంకోడు నెగులద్దనే మొండితనం వేరు. నేను మాత్రమే ఉండాలి, నేనే ఉండాలంటే అందుకు అది మొండితనం. అది తావు వేనుకుని వస్తుంది. కానీ పిరికితనం ఎందుకు వస్తుంది అంటే, నన్ను ఏమన్నా చేస్తారా అయింది అనే దానిలో వచ్చేది పిరికితనం. కాబట్టి ఆయన మెదక్ గురించి భయపడ్డాడు, కానీ మెదక్ గెలుచు. నేను ఇంటే గెలుసు అవకాశం ఉండే కానీ అది కూడా రాదు. సున్నా. నేను ఇది ఇయ్యాలో చెప్పలేదండి, ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు అది బీఆర్ఎస్ కాదు విఆర్ఎస్ అని చెప్పిన కదా. నేను ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు చెప్పిన, రికార్డుతో చెప్పిన. ఎర్రగొల్లోడు ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఆయన ఓడిపోతాడని చెప్పిన, రికార్డుతో చెప్పిన. అది నిజమైంది. ఇది కూడా నిజమవుతుంది. నేను ముందుగానే చెప్పిన మాధవిలత సార్ను ఇది ఎంఐఎం సార్ను 7 జర్ల నీళ్ళు తాగిస్తుందని చెప్పిన, నీళ్ళు అయితే తాగిచ్చింది. నేను రికార్డెడ్గా అన్నా. పూజారి దగ్గరకు పోయి దండం పెట్టి బొట్టు పెట్టి ఇక అంతకంటే ఏం కావాలి? 3 చీరలు నీళ్ళు తాపించి పూజారిని కలిసి షాలో కప్పించి ఆరతి. అంతకంటే ఏం కావాలి ఆయన? అంతకంటే ఏం కావాలి? నేను చెప్పిన ఇది, ఈ వర్డ్ నేనే చెప్పిన. కాలజ్ఞానం కాలజ్ఞానం చెప్పిన. ఎందుకంటే ఎవడైనా తప్పించేతోడు చెప్తే నిజమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోటీ చేసిన మాధవిలత, కోంపల్లి మాధవిలత గురించి చెప్పిన నేను. అంతకంటే ముందుగాల మాధవిలత పోటీ చేయకముందు, మాధవిలత పేరు రాకముందు చెప్పిన నేను. కొన్ని ఇంటర్వ్యూలు చూసి మీరు ఇంటర్వ్యూలో చెప్పిన నేను. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ జనం ఎప్పటికొక్క లైన్ తీసుకోరు. తెలంగాణ జనాన్ని నేను అనేక రోజుల నుంచి స్టడీ చేస్తాను. నేను 70 ఏళ్ళ నుంచి ఎమర్జెన్సీ కాంచెల్లి నేను తెలంగాణ ప్రజల మధ్య తిరుగుతాను. నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు, ఎంపీని కాకపోవచ్చు, ఏం కాకపోవచ్చు, కానీ కీన్ అబ్జర్వేషన్లో నా ఆరోగ్యం మంచిగా సహకరించింది. నేను అనేక మందితోని చొరవగా మాట్లాడే గుణం ఉన్నది నాకు. అనేక మంది సాధక బాధకాలు, కష్ట సుఖాలు, కడుపు నిండా మాట్లాడేటువంటి మనస్తత్వం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ జ్ఞానం, ఆ కెపాసిటీతో నేను అనేక మందితో మమేకమై తిరుగుతా. దాంతో నాకు లోకంలో ఉండేటువంటి విజ్ఞానం అబ్బింది, నాకు లోకంలో ఉండేటువంటి స్టడీ అబ్బింది నాకు. అందుకనే నాకు నేను చదువుకున్న దానికంటే నేను లోకంతో తిరుగుతా. మీరు మాధవిలత కోసం కూడా మన వరంగల్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, కేసీఆర్ తర్వాత అత్యంత కెపాసిటీ కలిగిన మనిషి కనిపించింది నాకు. అంటే పర్సనాలిటీలో ఆ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కవిత, తెలుగు. ఇవాళ కేసీఆర్ లోపల ఉన్న కెపాసిటీ నేను మాధవిలత లోపల చూసిన. ఎందుకంటే కేసీఆర్ కూడా అంత అనర్గళంగా మాట్లాడగలడు, కన్విన్స్ చేయగలుగుతాడు. ఇప్పుడు వాగు ఉత్తరంలో పుడితే అది దక్షిణం పోతుంది, ఏది దాన్ని. కానీ కేసీఆర్ దక్షిణంలో పుట్టిన దాన్ని ఉత్తరం నడిపినట్టు చెప్పగలుగుతాడు. అంత కెపాసిటీ నిజమే అనుకుంటాం మనం. అది నిజమే అనుకుని నమ్మే అంత కెపాసిటీ అనేది. సరే, మరి అంత కెపాసిటీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 0 వస్తాయి అంటారు. మరి కెపాసిటీ ఉన్నాడే కదా.
అంత కెపాసిటీ ఉన్నోడు. మరి 17కు 0 వ్రతం తప్పిండు ఆయన. ఏం వ్రతం? ఆయన మాతో చెప్పేతోడు సహజంగా, అరే నాకు ఇవ్వాలరే, నేను మియా బీబీ రాదన్న ఇట్లా చెప్తాడు. నిజంగా ఆయన ఓసారి గుర్తుకొస్తే నాకు బాగా అవిసిపోతుంది కడుపు. రాదన్న నాకు ఇవ్వలే, నేను మియా బీ, నా కొడుకు అమెరికాలో, బిడ్డ అమెరికాలో, నాకు ఇవ్వాలరే, దాని తెలంగాణ ప్రజానీకం కోసం బతుకుతాను అని చెప్తాడు. కానీ ఆ వ్రతం తప్పిండు. తప్పినా కూడా తెలంగాణ ప్రజానీకం మంచిగానే చూసిండ్రు, కానీ ఆయన చావు దెబ్బతీసిండ్రు తెలంగాణ ప్రజానీకమే. అంతేనా? ఎందుకంటే ఇక్కడి ప్రజలకు నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మకుంటే ప్రాణం తీస్తారు. తేడా అనిపిస్తే అని ఎంత మాత్రం వెనక ముందు ఆడరు సుమా ఈ జనం. అటువంటి జనం ఇప్పుడు 0 వస్తాయి అంటారు. 0 వస్తాయి. ఇప్పుడు మాధవిలత ఎక్కువ పెట్టిన బాణం ఇటు అసదుద్దీన్కి ఇటు కేసీఆర్కి రెండింటికి తగిలింది అంటారు మొన్న ఎంపీ ఎలక్షన్లో. అంటే తెలంగాణ ప్రజానికి బాణంతో కూడా ఇట్లా అన్నది కదా. సరే, ఆ బాణం వేరు, ఆమె తిరిగిన కసితో తిరిగిన విధానం వేరు, ఆమె గల్లీలు తిరిగిన విధానం, ఆమె ఆ గల్లీలల్లో పాత బస్తీ గురించిన వివరించిన వివరం, పోతే ఆ పేదరికం గురించిన మాట తీరు. ఒక హిందీ ఛానల్ కూడా మంచి ఇంటర్వ్యూ ఇస్తే పిఎం నరేంద్ర మోడీ కోడ్ చేసి, నిజంగా ఆమె దైవాంశ సంబూధురాలే. పక్క ఆమె దైవాంశ సంబూధురాలే. ఇవాళ కాకుండా ఏమన్నా ఆటంకాలు వచ్చినా, ఇవాళ కాకుండా ఎన్నడో ఒకనాడు ఆమెను అత్యద్భుతమైన స్థితిలో ఈ హైదరాబాద్ నగరం కానీ యావత్ తెలంగాణ కానీ ఆమెను చూస్తాం. చూస్తాం. నేనైతే చూసి చచ్చిపోతాను. అంతేనా? ఆమెను చూసి చచ్చిపోతాను. బాగా ఇంప్రెస్ అయ్యారు మీరు. నేను ఇంప్రెషన్ కాదండి, నేను మామూలుని కాదు, నేను మామూలుని. పండిత పామర్లు కూడా ఇంప్రెషన్ అయింది ఆయన కోసం. నేను మామూలుగా రాజకీయాల్లో తిరిగినండి, పండిత పామర్లు కూడా ఆమె కోసం ఇంప్రెషన్ అయింది, మామూలు కాదు. ఇప్పుడు కేసీఆర్ కంటే మాధవిలత గారికి ఎక్కువ హైయెస్ట్ రేటింగ్లు ఉన్నది ఇప్పుడు మాధవిలత. ఇప్పుడు ఇద్దరిని, కేసీఆర్ మాధవిలత గారిని పెడితే ఇప్పుడు ఆయన అబద్ధాల కోరేయండి, ఆమె నిజమైంది. మారే కేసీఆర్ అబ్బో తండ్రి గాడు ఏం చెప్పినా అబద్ధం చెప్తారని ఆయన గురించి అంటారు. మాధవిలత పక్క ఈమె చెప్తే నిజం ఉంటుంది అనే కాడికి వచ్చింది. ఇప్పుడు పాసంగం అటు మొగ్గుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్కు ఇంతటి దుస్థితి వస్తాను మీరు కళలో కూడా అనుకోలేదు. 10 ఏళ్ల కింద కానీ 15 ఏళ్ల కింద కానీ నిజంగా కేసీఆర్కు ఇలాంటి పరిస్థితి నిర్మాణం అవుతుందని ఎవడు కళలో కూడా అనుకోలే. హిస్టరీలో ఆయన లిఖించబడాలి, ప్రపంచ స్థాయి హిస్టరీలలో ఆయన పేరు ఉండాలి. అంత తెలివివంతుడు. ఇప్పుడు హిట్లర్ గురించి మాట్లాడుకుంటాం, మార్షల్ టీటో గురించి మాట్లాడుకుంటాం, కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటాం. అట్లా ఇవాళ ఆయనను కూడా మాట్లాడుకోవాలి, ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి. కానీ ఆయన హిస్టరీని ఎవరు చెడగొట్టలే, ఆయన మాత్రం చెడగొట్టాడు. ఆయన చెప్పేసుకున్నాడు, ఆయన చెప్పేసిండు, ఆయన ఇంకు పోసుకున్నాడు దాని మీద. మళ్ళీ ఏమని తెలియకుండా ఆఖరి చింపేసిన కాగితాలను జమ చేస్తాం కావచ్చు, కానీ ఇంకు పోసిండు ఆయన కనిపించకుండా. ఇప్పుడు నిజంగా 0 ఎందుకు ఇప్పుడు అంత కెపాసిటీ అంటారు మీరు? ఆకాశానికి ఎత్తుతారు కేసీఆర్ మాటలతో. నా జీవితంలో ఇంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎందుకు లేదని కూడా నాకు చెప్పారు. నిజం. మరి 17 సీట్లు ఎందుకు గెలవలేకపోయినా అంటున్నా. సరే, ఎమ్మెల్యే ఎలక్షన్లో 39 వచ్చింది. ఆయనే ఒక తప్పు చేసిండు. 39 సీట్ల చూడు వేరు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సమాజం వద్దనుకున్నారు, కానీ కొంతమంది ఏమనుకున్నారంటే గింతగా పోతుందని అనుకోలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ సిటీలో వచ్చిన సీట్లు అన్నీ కూడా బీజేపీకి ఆయన గెలిచే సీట్లు వచ్చినాయి, గెలిచే ఓట్లు వచ్చినాయి. ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ మెదక్లో కానీ కన్సబుల్ బీజేపీకి సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లతోనే టీఆర్ఎస్ అనే పార్టీ బయటకు వచ్చింది. ఇంకా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్ద రిజల్ట్ వచ్చేది ఉండే. రెండోది ఏంటంటే బీజేపీ వెనుకైంది. బీసీ ముఖ్యమంత్రిని చెప్పే కాడ కానీ ఎస్సీ మాదిగల వర్గీకరణ కానీ ఇదంతా లేట్ అయింది. కవిత అరెస్ట్ కూడా లేట్ అయింది. కవిత అరెస్టు లేట్ అయింది, కానీ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ నేలబట్టింది. బీఆర్ఎస్ అనేది నేలబట్టింది. దాని పతార భంగం అయింది. దాని పతార ఏం చెప్పినా కూడా ఏది సచ్చిన పాములుగా ఇది పడిగే విప్పకుండా అయింది. మీరు ఎప్పుడన్నా కవితక్కతో మాట్లాడారన్నా? నేను అరెస్ట్ ఎప్పుడన్నా లైఫ్లో చాలాసార్లు మాట్లాడినా. మా ఇంటి పిల్లలు అనిపించారు. కవితను అరెస్ట్ చేసిన రోజు నేను కన్నీళ్ళు వచ్చినాయి నాకు.
అవునా? నాకు కన్నీళ్ళు వచ్చినాయండి. ఎందుకంటే మేము సొంతం ఎత్తుకొని పెంచినట్టే వాళ్ళను. అంటే చిన్నప్పుడు వాళ్ళ బాల్యం మాకు తెలియదు కావచ్చు, కానీ రాజకీయంగా మేము వాళ్ళని ఎత్తుకొని పెంచినట్టు కదా. అన్ని ఓనమాలు కూడా అరే రాజకీయంగా ఎత్తుకొని పెంచకపోతే నేను అరంగేట్ర మీటింగ్ చేసిన కేటీఆర్ను అరంగేట్ర మీటింగ్, నేను గొర్రెల అరంగేట్ర మీటింగ్ చేసిన నేనే అరంగేట్ర మీటింగ్ చేసిన. అంటే నేను ఎత్తుకొని పెంచినట్టు కదా. నేను ఆయనను యూరియా భత్త చేసి నేను సూపర్ భత్తతో పోల్చుకున్నా. ఆయనను యూరియా భత్త చేసి నేను సూపర్ భత్తతో పోల్చుకొని ముచ్చట చెప్పి. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెడిపోయారు అనుకుంటారా, లేకపోతే వీళ్ళ మీద అనవసరంగా నిందలు వేస్తారు అనుకుంటారా? వాళ్ళు ఏమన్నా అనుకోని, కానీ వాళ్ళు తెలంగాణ సమాజంలో చెల్లకుండా ఇల్లు. రెండోది ఏంటంటే కేసీఆర్ను చెల్లకుండా చేశారు. కేసీఆర్ ప్రేమతో చూస్తే కేసీఆర్ కన్న సంతానం ఎక్కడ పోతారు పిల్లలు, అక్కడి నుంచి నౌకరు చేయకుండా వీడికి వచ్చారు కదా అని తీసుకొస్తే ఆయనను చెల్లని పైసలు చేసిండ్రు వీళ్ళిద్దరు. అంటే ఆయన కడుపులో పుట్టిన వాళ్ళే ఆయనకు విలన్లుగా చెడువాకం వీళ్ళ వల్లనే చెడిపోయింది వ్యవస్థ. వీళ్ళ వల్లనే వ్యవస్థ చెడిపోయింది. ఆయన శత్రువును ఆయననే పుట్టించుకున్నాడు అంటారు. అంతే, వేరే ఆయన కడుపున పుట్టిన వాళ్ళు ఆయన శత్రువులు. వీళ్ళిద్దరు కనుక లేకపోతే ఆయన మకుటం లేని మహారాజా. హరీష్ కష్టపడ్డాడు, హరీష్ మాతో పాటు కష్టపడ్డాడు. ఉద్యమ పేరు ఉన్నది హరీష్కు. ఉద్యమం వేరు, ఉద్యమంలో ఆయన కష్టపడ్డాడు. హరీష్కు వీళ్ళకు నక్కకు నాగలోకం అంత తేడా. అంతే, చాలా తేడా. కానీ మీరు పర్సనల్గా అడగరాదు, కవిత తప్పు చేసిందని మీరు భావిస్తున్నారా? అంటే అందుకని లేకుంటే కొంచెం అంటే మీకు ఆమె యాటిట్యూడ్ తెలుసు కదా, క్యారెక్టర్. లేకుంటే ఆమెకు ఈ దరిద్ర ఆపేక్ష ఉన్నది ఆమెకి. పాడే దురాశ, దరిద్రం ఆపేక్ష ఉన్నది. ఎందుకు ఆపేక్ష? ఇప్పుడు మరి భర్త ఉన్నోడా లేనోడా నాకు తెలియదు అంతగా. అనిల్ ఉన్నోడా లేనోడా తెలియదు. మరి వాళ్ళ మామని చూస్తేనైతే, ఏది కవిత మామని చూస్తే మాత్రం ఆయన ఉన్నోడు అనిపించేది, ఉన్నోడు అనిపించేది. ఎందుకంటే వీళ్ళందరూ కేసీఆర్ కాంచెలు కూడా, వీళ్ళు కేసీఆర్ మంత్రి కూడా ఉండొచ్చు తెలుగుదేశంలో, కానీ పెద్ద సంపాదించుకోలే ఆయన. అప్పుడు ఏం లేదు ఆయనకు. ఆయన కారే లేదు పాపం. అప్పటి జమాన్లు అంతా ఆయన కారు లేదు, ఆయన నయం కార్లనే తిరిగేది. నయం ఇనోవాలో తిరిగేది. నయం అంటే ఈ ఎమ్మెల్సీ నయం సాబ్, ఎమ్మెల్సీ నయం, నయమేనా చచ్చిపోయాడు చూడండి. ఆ ఎమ్మెల్సీ కార్లో తిరిగేది. అది మన ఈ ముస్లింల కలరుతోటి ఇనోవా ఉండేది, ఆ ఇనోవాలో తిరిగేది. ముద్రెడ్డి యాదగిరెడ్డి కార్లను వరంగల్కి వచ్చేది. అంతేనా? కార్ లేదు పాపం ఆయన లేదు. సరే, అప్పుడు ఓకే అన్న. ఇప్పుడు కవిత నేను కడిగిన ముత్యం లాగా వస్తా, నేను ఏం తప్పు చేయలేదు, ఇది బీజేపీ కస్టడీ, సిబిఐ కస్టడీ కాదు, ఇది ఈడీ అరెస్ట్, ఇది పెగ్గలు కాకపోతే ఏంటిది, ఇది పెగ్గలు కాకపోతే ఏంది? ఇప్పుడు ఆమెను అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేసే మనిషి ఆమె సుప్రీంకోర్టు పోయింది. చిదంబరం భార్య సుప్రీంకోర్టు పోయిన ఏది ఏ లైన్లో పోయిందో అది ఆ లైన్ ఎంకలాడుకొని ఈమె కూడా పోయి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నది. సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నదని నేను చెప్తలేను, వినోద్ గారు చెప్తాండు ఈ ముచ్చట. నేను చెప్తలేను నా ముచ్చట. నేను చెప్తే అరే నేను బీజేపీలో పోయో ఏదో పడకనో లేకపోతే నేను నేను ఆ ధోరణి నాకు ఉండొద్దు. ఎందుకంటే నేను బాధపడాలి తప్ప నేను సంతోషపడుకుంటూ వాళ్ళను ఎలా చేస్తుడో లేకపోతే వాళ్ళను విమర్శిస్తానో నా పోటీకి ఏమవుతుంది? ఇప్పుడు అరే ఈ పెద్ద మనిషికి కూడా ఏం రోగం అని అంటారు తప్ప నేను తప్పు చెప్తే. ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, ఏపీ లేవు, ఏవి లేకపోను నా ఓటోడు గట్లేదు చెప్పాలి అంటే అవసరం లేదు. నా ఓటోడు కొద్దిగా నిజాయితీగా మాట్లాడితేనే నన్ను ఎవడన్నా మెచ్చుకుంటాడు. కాస్త నేను బతికిన రోజులు మంచిగా నన్ను మంచినీళ్ళు ఇస్తారు తప్ప నిజాయితీ లోపిస్తే ఏమవుతుందా? వీళ్ళు ఇన్ని మనులు మాణిక్యాలు బంగారం వెండి అన్నం అయిద్దా? ఉచితంగా బియ్యం ఇస్తాను, కిలో బియ్యం ఉచితంగానే 5 కిలోల బియ్యం ఇస్తాను, రేషన్ బియ్యం. గై వండుకుంటే మనిషి బతుకుతాడు తప్ప ఈ బంగారం వెండి అవుతుందా? మీరు అనుకున్నారా ఒక తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే వ్యక్తి కూతురు ఈ దేశమే తలదించుకునేటట్టు, ఆడజాతి తలదించుకునేటట్టు, మహిళలే అంటే అసలు ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు అంటే ఈమెనే సూత్రధారి, ఈమెనే రాసిందని చెప్పేసి ఇలా అనేక కథనాలు, సిబిఐ, ఈడీ మనం చెప్తలేం కదా. అవును, అంటే వింటుంటే మీకు ఏమనిపించింది? ఒకప్పుడు వెలుగు ఒక శిఖరాగ్రంగా ఉండి అసలు తెలంగాణ ప్రజల పాలిట దేవుడురా అనుకున్నోడు కూతురు
ఇట్లా అత్యంత ఇప్పుడు తెలంగాణ నుంచట తిహార్ జైలు ఉన్న మొట్టమొదటి తెలంగాణ మహిళనట. ఈ రకమైన హిస్టరీ క్రియేట్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు జుగుస్వాకరమైనటువంటి విషయాలన్నింటినీ వినవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఆమెను చిన్ననాడు మేము చూడకపోయినా వాళ్ళ కుటుంబానికి మాకు ఏం అనుబంధం లేకపోయినా రాజకీయంగా మేము ఎత్తుకొని పెంచిన అమ్మాయే, రాజకీయంగా మేము ఎత్తుకొని పెంచిన అమ్మాయే. ఎప్పుడు మీరు గైడ్ చేయలేదు అంటే గంత చనువు అయితే లేదు నాకు, గంత చనువు లేదు. కానీ ఆమె నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు పోయినప్పుడు కూడా నేను యాదవ సంఘం మీటింగ్లలో నేను పోయి మాట్లాడినోన్నే. కానీ నేను ఎత్తుకొని పెంచిన అమ్మాయి సరే కేసీఆర్కి ఎంతో బాధ ఉన్నదో, కేసీఆర్ బయటపడకుండా ఎంతో బాధపడుతుండో తెలియదు. కానీ మేము ఎత్తుకొని పెంచిన అమ్మాయే గిట్లా అయిపోయాను అనేటువంటి నామోష అనిపిస్తుంది నాకే, నామోష అనిపిస్తుంది. ప్రమోట్ చేసిన అంతే కదా, అంతే కదా, ఏమున్నది దాంట్లో. ఆఖరి తెలంగాణ ప్రజానికమే కదా ఆమెను తెలుసుకొని ఆనాడే ఏది 5 ఏళ్ల కిందనే ఆమెను నేల కుతికిళ్ళు పక్కకు పెట్టిరు. సరే తెలియక మళ్ళీ కేసీఆర్ మనసు చంపుకోక బిడ్డ మీద మమకారంతో ఎమ్మెల్సీ చేసిండు దొడ్డిదారిన తప్ప నిజంగా కొంచెం డబ్బు పిచ్చి లాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుంది ఉంటుంది, లేకుంటే గిట్లేందుకు అయితే. లేదంటే పేదలను చూస్తే చెల్లించిపోయి మన చెల్లించేది కదా, చెల్లించటాయన ఒక్క కేసీఆర్, మిగతా చెల్లించటాయన ఒక్క కేసీఆర్, కవితకు చెల్లించుతాయనే ఒక్క కేసీఆర్ మాత్రమే. కేటీఆర్ మాట్లాడతాడు కానీ ఏం మాట్లాడతాడో మరి ఆ మాటలు కూడా ఇనసొంపుకుంటలేవు. ఆయన మంచిగానే అరంగేట్రం చేసిన నేను ఇజ్జత్ తక్కువ అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీ చేతుల మీదకి వెళ్ళా నేను ఊరియా బత్త అని చెప్పినా నేను సూపర్ బత్త అని పోల్చుకున్నా. నేను ఆ ఊరియా బత్త ఇజ్జత్ తక్కువ ఊరియా బత్త అయింది అది. ఒకళ్ళేమో తిహార్ జైలు ఉన్నారు, ఈయనేమో అసలు అన్ని ఆయన నోట్ల నుంచి మాట వెళ్తే ఎవడు అరే ఏం రోగం రానేటువంటి మాట వెళ్తాను కాదు. సినిమాల లాంచింగ్, IPL సినిమా హీరోయిన్లతో చూడడము ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? కానీ బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన లక్షణాలు ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది యువ నాయకులు వెళ్ళిండు, ఇప్పుడు అనేక మంది యువ నాయకులు వెళ్ళిండు. ఇప్పుడు కరుణానిధి కొడుకు ముఖ్యమంత్రి అయిండు, కరుణానిధి కొడుకు ముఖ్యమంత్రి అయిండు మద్రాసులో. సరే ఆయన ఏం చేస్తాడా ఏం పోతాడా అది వేరే ముచ్చట. కానీ గట్లెళ్ళాలి తప్ప, వేషము గట్లెళ్ళాలి తప్ప, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు తప్పు చేసిండా ఉప్పు చేసిండా గట్లెళ్ళాలి తప్ప గిదా ట్రాక్ తప్పిర్రు. కేసీఆర్ నిండా ముంచిర్రు అనుకోవచ్చా? నిండా కాదు పాపం, ఆయన చరిత్రనే నాశనం చేసింది. నిజం కేసీఆర్ అనే వ్యక్తి బాధ అనేది ఉంటుందా అన్న మాకు డౌట్. అంటే బాధ పడతాడు అసలు? పడతాడు ఉంటుంది, పడతాడు ఏడిస్తాడు. కన్నీటి చుక్క ఎప్పుడైనా రాలంగా చూసిన ఆయన నుంచి ఎక్కి పడి ఎడతాడు ఆయన. అంతేనా? కన్నీటి చుక్క కాదు, ఎక్కి పడి ఎడతాడు. ఏ సందర్భంలో? మేము ఖమ్మం జైలు పోయాను. ఖమ్మం జైలు పోయినాడు శ్రీకాంతాచారి చనిపోయాడు. మేమిద్దరే ములాఖాతు పెట్టిండు ఒక ఆయన వకీలు. ములాఖాతు పెడితే మేమిద్దరే పోయాను. శ్రీకాంతాచారి చచ్చిపోయిండు అని తెలిసింది. తెలియంగానే ఆయన బోర్వని ఏడ్చాడు. బోర్వని ఎడితే నేనే పొదుపు పట్టుకున్నా ఆయన. ఏందన్నా ఏం కథ అంటే, మనం ఈడ జైలు ఉంటే పిల్లలు చచ్చిపోబట్టి ఏం చేయాలి అని ఎక్కెక్కి పడేసి నేనే పొదుపు పట్టుకున్నా. ఈ నా దోతితోనే ఆయన కన్నీళ్ళు తుడిచి. మరి అంత మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ అధికారం వచ్చినాక ఎట్లా ఈ అధికారం ఇట్లా చేస్తుందా అయిందని అనిపించింది. మీరు అంచనా వేయలేదు కదా? శ్రీకాంతాచారి కోసం బోరున ఏడిచిన కేసీఆర్ మరి అనేక మంది తల్లులు బోరున ఏడిచేటట్టు చేసిండు. మరి చేసిండు. ఇప్పుడు 1200 మంది చచ్చిపోయారు. సరే కొంతమంది అట్లా ఇట్లా 1200 మంది చచ్చిపోయారు. సరే వీళ్ళ పాలోళ్ళు చచ్చిపోలే అలా వీళ్ళ ఇంటోళ్ళు చచ్చిపోలే, అంత పేద ప్రజానికం చచ్చిపోయింది. కానీ అనేక మంది ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, విద్యార్థులు వీళ్ళందరూ ఉద్యమం తీవ్రతరం చేస్తేనే ఢిల్లీ సింహాసనం కదిలేంత పరిస్థితిని నిర్మాణం చేసి ఆఖరి ప్రతిపక్ష నాయకురాలైనటువంటి ఆనాడు సుష్మా స్వరాజ్, ఆనాటి యొక్క సోనియా గాంధీ, ఆనాడు మీరా కుమారి, వాళ్ళ ముగ్గురు తల్లులు మొత్తం మీద తెలంగాణకైతే ఇచ్చారు. ఏదెట్టున్నా ఈ ఆనాడు దిక్కు కూడా లేడు. ఈ ముడకొడుకు ఎడపాడై ఉంటాం. ఆనాడు పార్లమెంట్లో కూడా లేడు. యాడుంటే గానే ఉంటాడు ఈయన. యాడుంటే గానే ఉంటాడు. అదో రోగం అనుకోవాలి. కానీ ఇంకా ట్రైండు. కానీ ఏదెట్టున్నా తెలంగాణ సమాజంకు ఆయన ఉండాల్సిన మనిషి ఉండకుండా అయిండు. పోతే చరిత్ర ఈనంగా
ఈ చరిత్ర ఎంత అంటే ఇప్పుడు మీరు గద్దరన్న గురించి తెలుసు, ఆయన చాలా పెద్ద ఉద్యమం చేసిండు, ఆయన గుండెల్లో తూటలు ఉన్న విషయం తెలుసు. తెలంగాణ సమాజం అంతా కూడా ప్రజాయుద్ధ నౌక అంటారు. ఆయన పాటలు వాడిన లేదంటే ఉద్యమం కోసం చాలా కాంట్రిబ్యూషన్ చేసిండు కదా. అనేక మంది ఇవాళ ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆఖరికి నాయన్ నరసింహారెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు. నాయన్ నరసింహారెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యక ఆయనకు కోవిడ్ వచ్చి అప్పుడు అడ్డం పడ్డాడు. ఆయన అడ్డం పడి అట్నే చచ్చిపోయిండు సార్ నరసన్న. అటైపోయింది ఇక నరసన్న రేవుకు రాలే. ఆయన హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టరే పాపం ఎన్నడూ హోమ్ మినిస్టర్గా వెలిగిండు ఆయన. ఆయన మాతో పాటు అక్కడికి ఖమ్మం జైలుకి వచ్చిండు. ఖమ్మం జైల్లో నేను నరసన్న కెప్టెన్ సాబు విజయరామరావు ఉంటుంది మాతో పాటు వచ్చిన. మాతో పాటు ఆయన జయశంకర్ సాబు కూడా వచ్చిండు. వెనకసీరి వచ్చిండు. ఆయన వెనకసీరి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఎవరు ఇద్దరు లేరు. ఇక మిగిలిన మేము ముగ్గురే ఉన్నాం. కేసీఆర్తో 4 ఉన్నాం. కానీ ఏం చేసినట్టు నరసన్న ఎందుకు చంపినట్టు? నరసన్న రందిలో చచ్చిపోయాడు కదా. ఇవాళమైనా చచ్చిపోతామయ్యా, కానీ రందిలో చంపిన పేరు వదనం అయితే నీదే కదా. కోదండరామును నువ్వేం చేయకపోతే రాయసభ పంపుతేమో ఎవరు డిఎస్ ఎవరు రాయసభకి ఎందుకు పంపుతావు? కేకే ఎవరు రాయసభకి చాలా మందికి ఇచ్చిన ఇవులుగా ఆయన స్పీకర్ ఉండే సురేష్ రెడ్డి. ఆయనకు నువ్వు తెలంగాణ ఈ ఉద్యమానికి ఏమి సంబంధం? బండ ప్రకాష్ నువ్వు ఆయనకు రాజ్యసభ పంపుతుంది. బండ ప్రకాష్ నువ్వు తెలంగాణ ఫార్మా కంపెనీ అధినేతలను పెద్ద వీళ్ళందరికీ ఉన్న తెలంగాణ ఉద్యమానికి ఏమీ సంబంధం అని కాలబెట్టి వాళ్ళని పంపినాం. అదే నువ్వు కోదండరామును పంపుతేమో పేరుంటుంది. కోదండరామును పంపవా? నీకు ట్యాంక్ బండి మీద ఉద్యమం నడుచునా? ట్యాంక్ బండి మీద మిలియన్ మార్చ్ జరిగేదా? ఆ మిలియన్ మార్చిలో నువ్వు దిక్కులేవు కదా. నేను మొత్తుకున్నా అరే మనం పోకపోతే ఇజ్జత్ పోతుంది మోకం చెల్లొచ్చుమా అంటే ఇల్లే దేనికి పడితే దానికి పోతామా, ఎవరికి పడితే వాడిని పోతామా అన్నాడు. ఒక్కొక్కసారి టెంపర్ ఉంటుంది, టెంపర్మెంట్ కాలబడుతుంది. ఆ రిషేదో పడవేసుకొని ఇట్లా తిరిగిండు ఆడ ట్యాంక్ బండ్లో. కానీ అన్నాడు ఎవరి దిక్కు? శ్రీకాంతాచారి తల్లి కుడియలేదు, అది కూడా అపవాదం ఉంది కదా. అపవాదం ఉన్నది. ఎమ్మెల్సీ ఆమె చేయాలని ఉండే వాళ్ళ తల్లి. ఇప్పుడు 104 లేని సారన్నకి ఇచ్చిండు. సారన్న 104 లేనోడు, కానీ 4 ఉన్నోడైనా కాదు. ఆయన ఎమ్మెల్యే కావచ్చు, చాలా సార్లు మంత్రి కావచ్చు, కానీ 104 ఉన్నదా? నీ తెలంగాణ కోసం ఏమన్నా మాట్లాడిండా? ముందడ పడ్డా, ముచ్చట పెట్టిండా? మీరే శ్రీకాంతాచారి చచ్చిపోయింది అంటే ఎక్కి ఏడ్చినంటారు. మరి అదే శ్రీకాంతాచారి తల్లికి ఆమె చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది. ఏమైతుంది ఆమెకి? ఇస్తే ఏం కొంపలాంటి భూమి బద్దలు. అది ఎడ్డిదే కావచ్చు, గుడ్డిదే కావచ్చు, ఇత్తేమవు. ఎడ్డిదే కావచ్చు, గుడ్డిదే కావచ్చు, తెలివైందే. నేనేమంటానంటే గుడ్డిదానికి గుడిచ్చేది అంటాను. ఎవరికో పనికి మాలోడికి ఇచ్చిన దానికంటే గుడ్డిదానికి కూడా హిస్టరీలో దాని కొడుకు మొట్టమొదటి బలిదానం కదా. అరే అది ఉండాలి కదా. నీకు దాన్ని అదే స్పార్క్ కదా. 1200 మంది అదే దానికోసమే కదా. అదే మొదలు కదా, మొదటి బలి కదా తెలంగాణ బలి. మరి ఎందుకు అట్లా మారిపోయాడు? మీరు కలిసి ఉన్నారు మొన్నటిదాకా కూడా. కలిసి ఉన్నందుకు కూడా నేను చెంపలు వేసుకుంటాను, ఇజ్జత్ పడతాను, బస్కిల్ ఇస్తాను. సరే అన్న, ఇక లాస్ట్కు మళ్ళీ మీతో మాట్లాడితే ఒక రోజంతా మాట్లాడతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం. మీరు వరంగల్లో పుట్టిన బిడ్డ, అక్కడ ఉంటారు. ఎట్లా ఉంది? ఎవరు గెలిచేటట్టున్నారు? ఏం జరుగుతుంది? ఇది తెలంగాణ ప్రాంతంలో లోకసభ ఎన్నికలైతే రిజల్ట్ బీజేపీకి ఎడ్జి కనిపిస్తున్నాయి. ఎవరు చెప్పినా చెప్పకున్నా అది ఎడ్జే. నేనేదో బీజేపీ లైన్ తీసుకొని మాట్లాడేది కాదు, ప్రజలు మాట్లాడతాను. ప్రజలు చెప్తాను, 100 మందితో ఇంటరాక్ట్, ఫోన్లు ఏమని చేసినా అంటారు. మరి రమేష్ వరంగల్ రమేష్ గెలుతాడే ఇదనంటే మా పాలాయన అతడు, నాకు పాలాయన. నేను బీజేపీ అని కూడా తెలియదు. నేను బీజేపీ అని ఆయన తెలియదు. ఎందుకంటే ఆయన పాలు పోసేటప్పుడు నేను వాకింగ్ పోతా, ఆయన పాలు పోసిపోతాడు, నాకు ఎవరో తెలియదు. వాళ్ళు ఎస్సీలు మళ్ళా. నేను మొన్న ఎందుకో అరే మాకు ఈ బాటిల్లో పట్టుకరాదా, పైసలు ఎక్కువ తీసుకో ఆయన అందుకు పోయాను. నేను చెప్పే క్రమంలో మీ దగ్గర ఓట్టేడు పడ్డాయా అని నేను అన్నా. సెంటరు మోడీ అంటాను సార్ అన్నాడు. ఇది ఎక్కడి కదా? సిద్ధాపురంలో మాకు కార్యకర్త ఉండడు. సిద్ధాపురంలో బీజేపీ కార్యకర్త ఉండడు, ఎవడు ఏజెంట్ ఉండడు ఆడ. మరి మెజార్టీ పడ్డాయా బయటిగానే అన్నారా అంటే
మెజారిటీ వేసినలే అందరు అన్నారు, సెంట్రల్ అయితే ఆడు మోడీకి వేయాలని మా వాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అనుకుంటాను అది ఇదని అన్నారు. అంటే ఇది ఎంత దూరం అయింది? ఇది వరంగల్ చరిత్ర అవుతుంది, ఇది వరంగల్ హిస్టరీ అవుతుంది కదా. ఆ రమేష్ అన్న తోడు 7 వెనకాల వచ్చిండు, ఆరు రమేష్. కానీ ఆ శ్రీయర్ది చరిత్ర తప్పు చేసుకున్నాడా, అది కొంచెం పొరపాటు జరిగింది. ఎన్ని చేసినాయి సార్, కొంత మోడీ వేవ్ అయితే ఉండే కదా. మోడీ వేవ్ మామూలు, అది అసలు మోడీ వేవ్ ఫస్ట్, మోడీ తర్వాత పార్టీ, పార్టీ తర్వాత క్యాండిడేట్, అంతే 3 దశలు వచ్చింది బీజేపీకి వేవ్. ఈసారి టికెట్ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, చాలా అదృష్టం, లక్కీ పర్సన్స్ ఎంపీ టికెట్ వచ్చిన. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కేసీఆర్ రాకేష్ రెడ్డి అని ఒక వ్యక్తిని పెట్టిండు, ఆయన అమెరికా నుంచి వచ్చిండు, కోట్లు త్యాగం చేసిండు. ఇప్పుడు మీరు ఎట్లయితే కేటీఆర్ను ఆరంగేట్రం చేసారో, ఇప్పుడు ఆయన రాకేష్ రెడ్డిని తీసుకొస్తున్నాం, టీఆర్ఎస్ నుంచి నిలబెడుతున్నాం, బిట్స్ పిల్లల్లో చదివిండు, ఆయనను గెలిపియాలి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు, కేసీఆర్ అంటుండు. ఇప్పుడు వాళ్ళు గెలిస్తేనే బతికేటట్టున్నారు మరి. సరే, వాళ్ళు ప్రెస్టేజ్ అని అనుకుంటే తప్పలేదు, మీరు వరంగల్ కదా ఏమో ప్రెస్టేజ్ అని అనుకుంటే తప్పలేదు. ఇప్పుడు 3 క్యాండిడేట్సే లెక్కకత్తారు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్, పోతే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ, 3 లెక్కకొత్తారు. ఇద్దరు వరంగల్ నేపథ్యం ఉన్న వాళ్ళే, రాకేష్ రెడ్డిను ప్రేమేందర్ రెడ్డి వరంగల్ నేపథ్యం, నల్లనదో నల్గొండ. ఈ ఇద్దరు కూడా మా చేతులలో నుంచి వచ్చిన వాళ్ళే, రాకేష్ రెడ్డి కానీ ప్రేమేందర్ రెడ్డి కానీ. ప్రేమేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా బీజేపీ లైన్లో పనిచేస్తాడు, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన వివిధ యువమోర్చాల పనిచేసిండు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా నక్సలైట్ టార్గెట్ ఉండే, నక్సలైట్ల టార్గెట్ ఉండే. వాళ్ళది పెద్ద కుటుంబం, పోతే దామెర, మంచి నేపథ్యం ఉన్న ఫ్యామిలీతో, సంఘ బ్యాక్గ్రౌండ్తో పెరిగినాడు, ఏబీవీ బ్యాక్గ్రౌండ్తో పెరిగినాడు. పోతే రాకేష్ రెడ్డి చదువుకున్నాడు, వాళ్ళ తండ్రి మాకు అత్యంత ఆప్తుడు. ఆ పిల్లోడు చదువప్పుడు పేదరికాన్ని కూడా అనుభవించాడు, కానీ కష్టపడి చదువుకున్నాడు, మంచి స్థితిలోనే ఉండే, జాబ్కు పోయాడు, జాబ్ రాజీనామా చేసి వచ్చిండు, మొత్తం పార్టీ పనిచేసిండు, బీజేపీలో పనిచేసిండు. ఈ 3 ఇప్పుడు ఆయన బీజేపీ నుంచే లీడర్ అయ్యాడు. రాకేష్ రెడ్డి బీజేపీ లీడర్ని చేసింది, అంతకుముందు ఆయన ఒక స్టూడెంట్, ఆయన స్టూడెంట్ కాకపోతే ఉద్యోగి, జాబ్ స్టూడెంట్ కాకపోతే ఉద్యోగి, స్టూడెంట్ అయిన తర్వాత ఉద్యోగమే కదా. అంతే అంతే అంతే. కానీ బీజేపీ ఆయన లీడర్ని చేసింది, ప్రయారిటీ ఇచ్చి లీడర్ని చేసింది, పార్టీ అధికార ప్రతినిధి స్థాయికి తీసుకుపోయింది. తక్కువ సమయంలో అధికార ప్రతినిధి స్థాయికి తీసుకుపోయింది. కానీ రాకేష్ రెడ్డి మొన్న క్యాండిడేట్ అయిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. నేను పునాది రాయేసిన అంటాడు, బీజేపీకి నేను పునాది రాయేసిన, నేను పెరిగినా, నేను పెంచిన, నేను చాలా మంది లీడర్లు తయారు చేసిన, నేను పునాది రాయేసిన అంటాడు. ఎవరు? రాకేష్ రెడ్డి. తెలంగాణలో వరంగల్ పార్టీకి, వరంగల్లో అంతకుముందు వరంగల్ లేదన్నట్టుగా మాట్లాడాను. 69లో జంగారెడ్డి గారు ఎమ్మెల్యే అండి, దీపం గుర్తు దీపం గుర్తు 69లో ఎమ్మెల్యే అయ్యిండు, బీజేపీ కాదా అన్నాడు, జన సంఘం. అది సేమే కదా, అది సేమే, తర్వాత మారింది. అది జనతా పార్టీలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినాడు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టిన రోజు జైల్లో పుట్టిన పార్టీ జనతా పార్టీ. జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేసిన పార్టీ. జయప్రకాష్ నారాయణ వివిధ వర్గాల నుంచి, వివిధ కోణాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తులను, రైట్ అండ్ లెఫ్ట్ సోషలిస్టులను, మాజీ కాంగ్రెస్ వాదులను, మురార్జీ దేశాయిని, ఆయన మాజీ కాంగ్రెస్ వాది, చరణ్ సింగ్ను, ఆయన లోక్దల్ పార్టీ, జార్జ్ ఫెర్నాండెస్, ఆయన జైల్లో ఉండే గెలిచిండు, పరిశ్రమల మంత్రి అయ్యిండు. ఏమీలు మధులిమాయ్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి లీడర్, సోషలిస్ట్ లీడర్. ఇటువంటి వాళ్ళతోనే జనతా పార్టీ ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల బీజేపీకి కమలం గుర్తు, ఇది దీపం గుర్తుండే, అప్పుడు దీపం గుర్తు, మధులిమాయ్. వీళ్ళు జనతా పార్టీ ఏర్పడక ముందు అది జనసంఘం. శ్యామప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘంకు ఆ గుర్తుండే
దీపం గుర్తుండే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్లో చనిపోయిండు 370 ఆర్టికల్ రద్దు కావాలనేటువంటి నిరాహార దీక్ష బట్టి కశ్మీర్లో మాయోపాయం చేసి చంపినరు ఆయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ ఫౌండర్ను కశ్మీర్లో చంపినరు అంత పెద్ద త్యాగం చేసిండు ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ రహేగా అని మాట్లాడిండు కశ్మీర్లో వేరే జెండా ఉండకూడదని మాట్లాడిన వ్యక్తి ఏకైక మొట్టమొదటి వ్యక్తి శ్యామ ప్రకాశ్ ముఖర్జీ ఆయన జనసంఘ్ స్థాపకుడు ఆ త్యాగం చేసిన గుర్తు మీద గెలిచినోడు జంగారెడ్డి వరంగల్ అప్పుడే పునాది పడ్డది అంటారు అప్పుడే రాయబడ్డది నాడు పునాది రాయబడితే నేను వేసిన అంటాడు నేనేంది మరి ఇట్లా చెప్పుకుంటుడు ఎట్లా మళ్ళా కేసీఆర్ మెచ్చి పిల్లాని టికెట్ ఇచ్చినట్ట పిల్లాడే అంటాం కదా ఏమున్నది చాలా చిన్న పిల్లాడు చిన్నోడు మీరు అనొచ్చు నా కొడుకు కంటే చిన్నోడు కానీ ఆనాడు ఎన్నడు 69 జంగారెడ్డి గారు స్వర్గీయ జంగారెడ్డి గారు ఆయన 78 ఎమ్మెల్యే 72 ఓడిపోయిండు 78లో గెలిచిండు 83లో ఎన్టీ రామారావు ప్రపంచంలో గెలిచిండు ఎంపీ కూడా మళ్ళీ ఎంపీ అయ్యిండు దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు ఆయన ఎంపీ అప్పుడే బలమైన పునాది రాళ్ళు పడ్డాయి అంటారు మరి ఈయన నేనే వచ్చి డాక్టర్ రాజేశ్వరరావు ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వరరావు ఎమ్మెల్సీ డాక్టర్ రాజేశ్వరరావు మేయర్ జయపాల్ ఎమ్మెల్యే చాలా చరిత్ర ఉంది వరంగల్కు బీజేపీలో వరంగల్లో కమలం జెండా జ్యోతి గుర్తుతో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు జనసంఘం కాలంలో ఎల్ఎస్ రాజు ఎమ్మెల్సీ అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అది ఇంకోటి వేరే ఎమ్మెల్సీ కూడా కాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎల్ఎస్ రాజు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన డాక్టర్ రాజేశ్వరరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆడ హిస్టరీ ఉంది చరిత్ర మీరు ఏదో బీజేపీలో పనిచేసినట్టే చెప్తారు మీరు కూడా బీజేపీనా నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని 96లో అవునా 96లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేను బీజేపీ అధ్యక్షుడిని మరి ఇప్పుడు కష్టపడ్డది మీరు ఈయన నేను రాయి చేసిన అంటాడు మరి అంటే పిల్లాడు అబ్బాయి అట్లా చెప్తాడు అంటే ఇప్పటిదాకా లేకపోతే చెప్పుకోవచ్చు కేసీఆర్ ఇన్స్పిరేషన్ అంటాడు దానికి కేసీఆర్ ఇన్స్పిరేషన్ అంటాడు ఆయన ఒక్కడు ఉన్నాడు నేను పునాది రాయేసిన నేను గెలుతాను అంటాడు నేను నిజంగానే కర్ణునంత విలికాడు కావచ్చు రాకేష్ రెడ్డి కానీ కౌరవ పక్షం ఉన్నాడు కర్ణునంత విలికాడు కావచ్చు కానీ కౌరవ పక్షం ఉన్నాడు ఈయన గేస్తే కౌరవులకు వేసినట్టే కౌరవ పక్షం ఉన్నాడు కాబట్టి మంచి చదువుకున్నాడు కౌరవ పక్షం ఎందుకు పోయింటారు పోవద్దు ఆయన కోసం మేము కూడా తిప్పలపడ్డాం పోవుడు మేము కూడా బాధపడ్డాం అక్కడ బీజేపీలు జీర్ణించుకోవట్లేదు కానీ ఆయన పోవద్దని కూడా రిక్వెస్ట్ చేసినాం పార్టీ మారద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినాం ఆయన మొట్టమొదటి కాంగ్రెస్ పోతాను అనుకున్నాడు కానీ ఎందుకో ఇటు ఈ లైన్ తీసుకున్నాడు ఇలా పోయిండు కానీ పోవద్దని చెప్పినాం ఇప్పుడు గతి తప్పిన ఋషి అయ్యండి వాళ్ళు కేసీఆర్ మాట కేటీఆర్ మాట ఇంకోటి అయినదే మీరు అన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా వస్తా అంటారు అవును గుండు సున్నా కాదు నేనేమంటానంటే ఈ గ్రాడ్యుయేట్సే కదా ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి నెర్సు లేకుండా ఏది అందాద లేకుండా పక్క బొక్కల మీద వాతలు పెట్టి తోలు ఈ గ్రాడ్యుయేట్సే కదా వీళ్ళకు సంబంధించిన ఓట్లేనా వీళ్ళందరూ చెప్తే నన్ను ఎడ్యుకేట్ అయింది కదా వీళ్ళ ఓట్లు ఎట్లా రాకేష్ రెడ్డి పడతాయి ఇంకోటి అన్న ఇప్పుడు 317 జీవో ఒకటి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర తల్లి ఒక దగ్గర కూతురు ఒక దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో ఏడుస్తారు అది తీసుకొచ్చిందే కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ నోటేమని ఎట్లా అడుగుతారు వీళ్ళు నేను నైతికంగా ఈ ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులకు నేను నా విజ్ఞప్తి ఏంటంటే నైతికంగా వాళ్ళది పొరపాటు తీన్మార్ మల్లన్నో నన్ను ప్రాణం దక్కించినని ఆయన చెప్పిండు బీజేపీ చేయబట్టే నేను దక్కినా ఎందుకంటే నా మీద అరికోసం నన్ను కేసులు పెట్టిండు నాన్న తిప్పలు పెట్టిండు కేసీఆర్ అని తీన్మార్ మల్లన్న చెప్పిండు రాకేష్ రెడ్డి బీజేపీ నుంచే ముఖం తెలివైనవాడు ఒప్పుకున్నాడు రాకేష్ రెడ్డి బీజేపీ ఇవాళ రాకేష్ రెడ్డి గురించి టీవీలలో డిబేట్లలో మనం చర్చించుకుంటాం కేసీఆర్ టికెట్ ఇచ్చిండు లేకపోతే కేటీఆర్ ప్రచారం చేస్తాడు అంటే ఆయన బీజేపీ పుణ్యాన్నే ఆ స్థాయికి పోయిండు కేసీఆర్ కూడా పిలిచిండంటే దానికి కారణం బీజేపీ బీజేపీ ఎవడైనా ఇప్పుడు
ఇప్పుడు పిల్లల్ని ఎవడన్నా పెళ్ళిడికి వచ్చినాక పిల్లని ఇస్తాడంటే నీకు నీ అయ్యేవా లేడా? అది పెళ్ళిడికి వచ్చినాక అంటే అయ్యవని చూసి కూడా నిన్ను ఇస్తారు, నీకు ఇస్తారు కదా. అరే మరి అయితమే కానీ పిల్లగాడు మంచిగానే ఉన్నాడు, ముద్దుగానే ఉన్నాడు, కానీ పిల్లగాడు ముద్దుగానే ఉన్నాడు కానీ వీని అయ్యవ ఇవ్వడం అని అడుగుతారు కదా. అడుగుతారు, ఎందుకంటే అందుకనే రక్షింపబడ్డోవడం తీర్మార్ మల్లన్న బీజేపీ రక్షణలో బీజేపీ రక్షణలో తప్పించుకొని బీజేపీ రక్షణలో యుద్ధలకు వచ్చి ఒక స్థాయికి ఎదిగి ఇప్పుడు అది టీవీ ఛానల్ ఏదైనా కావచ్చు, ఆయన టీవీ ఛానల్ ఏదైనా కావచ్చు, కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు అక్కడికి వచ్చింది, అడ్డుకున్నది, ఆదరించింది అయితే బీజేపీ కదా. అసలు స్థాయి అనేది పక్కన పెడదామన్నా, ప్రాణం ఉంటేనే కదా ఎవడన్నా మనిషి సాధించుతాడు. దాని తర్వాతనే కదా మనిషి అనే ఉనికే లేకపోతే ఇవాళ పోటీ చేస్తున్నానా అంటే తీర్మార్ మల్లన్నకి అక్కడికి వచ్చింది బీజేపీ. ఇవాళ రాకేష్ రెడ్డి ప్రాణం కాపాడింది బీజేపీ అని చెప్పి. ఎందుకంటే తీర్మార్ మల్లన్నకు ఒక స్వభావం ఉన్నది. ఏం స్వభావం అంటే ఏమని తప్పైనా ఉండకుండా మాట్లాడుతాడు, దాచుకోకుండా మాట్లాడే మనస్తత్వం తీర్మార్ మల్లన్నకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని కూడా రోమం ఏంచి తిట్టిండు. కేసీఆర్ కంటే డేంజర్ అని కూడా చెప్పా. నేను రోమం పెట్టి తిట్టిండు. అంటే రేవంత్ రెడ్డికి ఉండేటువంటి వాక్చతురతే కావచ్చు, లేకపోతే నిష్ఠాతే కావచ్చు, నిష్ఠే కావచ్చు ఆయన. కానీ ఆయన కూడా సరే తప్పనిసరి ఆయన ఇట్లా గాలిలోకి వెళ్తాడు అని కూడా నేను అనుకోవటం లేదు. ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి, ఓటర్లు కూడా ఆలోచించాలి. బీజేపీ రక్షించిన క్యాండిడేట్ ఆయనే, ఓటర్లకు ఉండాలంటారు. ఓటర్లు కూడా ఆలోచించాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను ఓటర్లకు కూడా. ఎందుకంటే ఇది నాటి నుంచి నేటి వరకు కూడా, నాటి నుంచి ఏది జనసంఘం కాలం నుంచి కూడా ఈ ఓటు ఏది గ్రాడ్యుయేట్ ఓటు ఏదైతున్నదో ఇది బీజేపీ ఓటు. ఇది బీజేపీని ఆదరించి హక్కున చేర్చుకొని దగ్గర తీసుకొని గెలిపించిన ఓటు. జనసంఘం కాలంలో ఎల్ఎస్ రాజును గెలిపించిండ్రు, బీజేపీ కాలంలో డాక్టర్ రాజేశ్వరరావును గెలిపించిండ్రు, ఇక్కడ అనేక మందిని కూడా గెలిపించిండ్రు. వి రామారావును మన జనసంఘం కాలంలో గెలిపించిండ్రు. స్వర్గీయ వి రామారావు కూడా హైదరాబాద్లో గెలిచిండు. హైదరాబాద్లో గెలిచిండు. అనేక మంది గ్రాడ్యుయేట్స్ అన్నోళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది బీజేపీకి ఎమ్మెల్సీలు ఉండేది, ఎమ్మెల్యేలు ఉండకపోయేది, ఎమ్మెల్సీలో ఉండేది. ఇవాళ జంగారెడ్డి గారు 69లో గెలిచినాడు, 3 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఏది జనసంఘం పేరు కదా, దీపం గుర్తుని 3 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 72లో ఎమ్మెల్యే లేడు కానీ ఎమ్మెల్సీలు ఉన్నారు. 72లో ఎమ్మెల్సీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు కానీ ఎమ్మెల్సీలు ఉన్నారు. అందుకనే ఈ గ్రాడ్యుయేట్ ఓటు అనేది బీజేపీ ఓటు. అది బీజేపీకే ఎత్తారు. ఏతే మంచిది అంటలేను, బీజేపీకే ఎత్తారు, బీజేపీకే ఎత్తారు. ఎందుకంటే బీజేపీని ఆనాటి నుంచి రక్షించుకుంటూ వస్తాను, కడుపులో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటాను. కానీ బీజేపీకే వాళ్ళు ఓట్లు ఎత్తారు. కానీ ఎవరన్నా వీళ్ళు ప్రలోభాలకు కానీ వీళ్ళ ఆశల కోసం కానీ ఎవరన్నా మీ ఎడల వేరే తీరుగా మాట్లాడినా మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రేమేందర్ రెడ్డి కొంచెం మంచోడేనా మరి? ప్రేమేందర్ రెడ్డి ఒక సిద్ధాంతానికి కట్టుబడే మనిషి. ఆయన ఎప్పుడు పార్టీ మారలేదు ఒక్కసారి కూడా. ఇప్పుడు నేనన్నా బీజేపీలో పెరిగి నేను చిన్న రాష్ట్రాల అనేటువంటి పిచ్చితోటి, చిన్న రాష్ట్రాలనే పిచ్చి అంటాను దాన్ని. ఎందుకంటే దాన్ని ఏదో గొప్ప అని అంటలేదు, ప్రత్యేక తెలంగాణ కోసం. నేను పిచ్చి ఎందుకంటానంటే మా నాయకుడు చేసిన పురుషార్థం చేయబట్టి పిచ్చిలో పోయినాను. మీరు అదే పని ఇప్పుడు ఇంట్లో చేసి ఉంటే ఇవాళ ఏదన్నా గవర్నర్ అవ్వేటోళ్ళు, లేకపోతే ఇంకా ఏమైదునా ఏం కాకపోతున్నా కానీ నేను ఏమైదునా ఏం కాకున్నా కూడా నాకు మరకపడకపోవు కదా, వీడు పార్టీ మారిండైనా మరకపడకపోవు కదా. అదైతే పోయింది, అదైతే అంటారు కదా వీడు మొదటి నుంచి. కానీ మీరు మారినా కానీ పదవి కోసం కాదు, ప్రాంతం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం అంటే చాలా మంది అభిమానులు. కానీ అక్కడ ఎవరు తప్పు పట్టలేరు అన్న. సరే తప్పు పట్టినా తప్పు పట్టకున్నా నేను నిజంగా విజ్ఞప్తి చేస్తాను వీళ్ళందరికీ. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ప్రేమేందర్ రెడ్డి పార్టీ ఎన్నడూ మారలే. ప్రేమేందర్ రెడ్డి ఎన్నడూ పార్టీ మారలే. ఇప్పుడు ప్రతి మనిషికి వేలు చూపే ముచ్చట్లు కానీ లేకపోతే పక్కకు మాట్లాడుకునే ముచ్చట కానీ ఎవరికైనా ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది. తన ముఖమే తను
3 తీర్ల చూసుకుంటాడు. తనదే ముఖం నరును వతక చూస్తాడు, వీరును వతక చూసుకుంటాడు, కోతి వతక చూస్తాడు. నర వీర వానర 3 తీర్ల తన ముఖాన్ని తను చూసుకుంటాడు. ఇది ఎందుకు చెప్తారు ఇప్పుడు? అంటే ప్రతి మనిషికి కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఎవరైనా మంచి చెడు ఉంటుందా? ప్రతి మనిషికి కొన్ని పొరపాట్లు ఉంటాయని చెప్తాను తప్ప ప్రేమేందర్ రెడ్డిది ఏదన్నా చిన్న అలసత్వమో లేకపోతే చిన్న బాపతి ఏమన్నా పార్టీ లైన్లో ఏమన్నా చిన్న చిన్న అలసత్వాలు ఏ పార్టీలో ఉంటుంది, అటువంటి అలసత్వాలు ఉండొచ్చు. కానీ ప్రేమేందర్ రెడ్డి పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి. అది అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లో. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న పార్లమెంటు పెళ్లిళ్ళు అయినాయి, ఇంటికి సున్నం వేసిండ్రు, కలర్ వేసిండ్రు, దూర్ణపాకు పెట్టిండ్రు, రంకాయిదాలు అతికిచ్చిండ్రు, మంచి లైట్లు పెట్టిండ్రు. దాని కింద చిన్న దూర్ణపాకు పెడితే చాలు. ఇది ఈ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక. నేను చెప్తాను కదా, 8 అసెంబ్లీలకు వెళ్తే 8 పార్లమెంట్కి వెళ్తే ఎక్కడన్నా అసాధ్యం. 8 పార్లమెంటు ఖచ్చితంగా వెళ్తాయి. 12 ఏదేది గెలుస్తుంది? 8 అందాదా? ఆదిలాబాద్ గెలుస్తారా? దక్షిణ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, పోతే చేవెళ్ళ. 8 పక్కనే ఇప్పుడు మీరు చెప్పిన 8 చెప్పారు. 8 ఫైటింగ్. మహబూబ్నగర్ పక్కబడి నాగర్ కర్నూలు ఫైటింగ్, వరంగల్ ఫైటింగ్, ఇంకా పెద్దపల్లి ఉంది, పెద్దపల్లి, భువనగిరి ఉంది. భువనగిరి గెలిచే ఫైటింగ్ ఉన్నది. అంటే 12 నుంచి 13 దాకా ఫైట్ ఇస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీలో ఆ చరిష్మా, మోడీ చరిష్మా ఏమైనా హెల్ప్ అవుతుందా? నల్గొండ ఖచ్చితంగా. ఎందుకు అవుతుందంటే చూస్తారా గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కదా, మామూలు పామర జనం చూసింది కదా. పామర జనం ఇవాళ నేను ఒక వీడియో నేను వీడియో వింటాను. ఒక లంబడా అని చెప్తాను, వాడు మంచిగా నచ్చుతాడు కదా మోడీ. వాళ్ళు భర్తను కూడా వాడు మంచోడే అని అంటారు. లాంగ్వేజ్ వాడు మంచిగానే చేస్తాడు కదా మోడీ, బియ్యం ఇచ్చిండు కదా. బియ్యం అంటే నెత్తికి అన్ని బట్టలు, ఈ గాజులు ఇవన్నీ ఉన్న లేడీ మాట్లాడుతుందంటే ఇది మామూలు సోచుకోపోయింది అంటారు. ఇది మామూలు తండలలో కూడా అది మామూలు కాదు. తండలగా లేడీ మాట్లాడుతుందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను 77 నుంచి పనిచేస్తాను. 77 నుంచి నేను పనిచేస్తాను. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నేను అతికిచ్చిన పోస్టర్లు అతికిచ్చిన మామూలు కాదు. రైట్. అండ్ లాస్ట్ ఫైనల్గా నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్కు మీరేం చెప్తారు? ఇప్పుడు మార్చ్ 27వ తారీఖు మే 27 నాడు ఎలక్షన్ ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? కొందరు డబ్బులు కూడా అడుగుతారని తెలుస్తుంది, ఉద్యోగస్తులు. మరి అంటే ఒకటే తెలియకుండా మందో మద్యమో డబ్బు అడుగుతున్నట్టు తెలిసింది. ఇవన్నీ అడుగుతారు సహజంగా. ఇప్పుడు ఎలక్షన్లలో నిలబడితోళ్ళ మీద సహజంగా సమాజంలో ఒక మంచి అభిప్రాయం లేదు. సహజంగా మంచి అభిప్రాయం లేదు. ఇవన్నీ అడుగుతారు కానీ ఓట్లు వేస్తారు. మళ్ళీ నచ్చినోడు కొట్టేస్తారు. మళ్ళీ నచ్చిన పార్టీ కావచ్చు, వ్యక్తి కావచ్చు. అచ్చా, ఒక ఆమె చెప్తాంది ఇవాళ, ఆమె కలుపు పోతుంది, తలకిట కట్టుకున్నది. మరి పైసలు పైసలు తీసుకుంటాం, ఎందుకు తీసుకోవద్దు? ఇస్తే తీసుకుంటాం పైసలు తీసుకొని మరి పైసలు తీసుకుంటే ఓట్లు ఎత్తుకెత్తాం. నచ్చినోడికి ఎత్తాం. నచ్చినోడు ఎవడు? మోడీ. అంతేనా? అంటే జనము గింత ప్రభావితమైన తర్వాత గ్రాడ్యుయేట్ ప్రభావితం కదా. గ్రాడ్యుయేట్ సాధక బాధకాలకు, అన్ని కష్ట సుఖాలకు, చరిత్ర రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకు అదే మీ మాటగా మీరు ఒక పెద్ద వ్యక్తిగా సమాజం, మీరు ఒక పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్స్కు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్కు మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారు? నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తానా, మీరు చరిత్ర నిర్మాణ ప్రదాతలు, భావితరాలకు మీరు ఓటేసినట్టు. ఇవాళ ప్రేమేందర్ రెడ్డి మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, పార్టీ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ప్రేమేందర్ రెడ్డికి వేసే ఓటు భావితరాలకు ఓటేసినట్టు. సుమా, మీరు ఏమి చిన్న దానికో ఎట్లా అంటారు? ఎందుకంటే రాబోయే తరం
రాబోయే రోజులు ఇవాళ మోడీ ఇవాళ నిర్మాణం చేసేటువంటి వ్యవస్థ ఏదైతున్నదో అవి భావితరాలకు ఓటుగా నిర్మాణం అవుతుంది, భావితరాలు లీడర్స్గా నిర్మాణం అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అనేక కష్ట సుఖాలు కోర్చి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ అడవి పాలైంది. 10 సంవత్సరాలు ఆగమైంది తెలంగాణ. మళ్ళీ ఒకరిని తుంట ఎత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది కాంగ్రెస్ పార్టీ. తుంట ఎత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది. ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది, కేంద్రంలో ఖచ్చితంగా మోడీ గారు వస్తారు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది. ఇవాళ మండలిలో ప్రాతినిధ్యం కోసం ఓటెత్తే ఈ మండలిలో కూడా మన వాయిస్ వినబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. భావితరాలలో కూడా ఈ స్ఫూర్తి పోయి భావితరాలలో లీడర్షిప్ వస్తుంది అనేది నేను విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే మా తరం అయిపోయింది, మీ ఓటి తరం అన్నా వచ్చి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలన్నటువంటిది నాకు కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి అన్నతోని రాజన్నతోని అసలు సంచలన ఇంటర్వ్యూ. మాట్లాడుతూనే ఉంటాడు గలగలగల కంచు కంఠం. కేసీఆర్ అందుకనే తెలంగాణ వచ్చేదాకా అన్ననే పెట్టుకున్నాడు. తెలంగాణ వచ్చినాక కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అన్ననే మరి ఆయన పోటీ చేసిన దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నాడు. చాలా అనుబంధం వల్లది. అన్న కూడా ఇప్పటికి బాధ ఉంది కేసీఆర్ పరిస్థితి ఇట్లా అయిపోయిందని. ఇకనైనా మరి కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని మారి ఆ కవితను సస్పెండ్ చేసి పార్టీ నుంచి కొడుకును కూడా మళ్ళీ అమెరికాకు పంపుతాడా, ఇంకో పని చేయించుకొని కూతుర్ని కొడుకుని రాజకీయాల్లోకి రాకుండా చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇక మేము అయినా వినము. ఇక మరి అన్న ఇంతకుముందు చెప్పినట్టేదో ఒక దుషరాష్ట్రుడి ప్రేమను ఉన్నట్టుంటే కనుక ఇక కేసీఆర్కు శత్రువులు ఎక్కడనో పుట్టలేదు, ఆయన కడుపులనే పుట్టారు ఇద్దరు. అది కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావు. వాళ్ళిద్దరే కేసీఆర్ను సర్వనాశనం చేసిర్రు. ఆ రాజకీయంగా ఆ పార్టీ ఓడిపోవడానికి వాళ్ళిద్దరే కారణం. మీరు కూడా చూస్తున్న వాళ్ళు కూడా మా అందరినీ తిట్టడము, అది కాకుండా వాళ్ళిద్దరిని పక్కకు పెట్టమని మీరు కేసీఆర్కి చెప్పాలని కోరుకుంటూ ఇంత సమయం ఇచ్చినటువంటి రాజయ్య అన్నకు నమస్తే చెప్తూ థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.